Hi, welcome back to Engineering Drawing. I'm your Dr. Vasu. ఈ వీడియోలో మనం ప్రొజెక్షన్స్ ఆఫ్ స్ట్రైట్ లైన్స్ ఇన్క్లైన్ టు వన్ ప్లేన్ ఉన్నప్పుడు ఎలా డ్రా చేయాలో చూద్దాం. ఈ డ్రాయింగ్ తో పాటు మరిన్ని వేరే సబ్జెక్ట్స్ కూడా తెలుసుకోవాలి అనుకుంటే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఈ లెక్చర్ మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ నొక్కండి. అవి ఫ్యూచర్ లో మరిన్ని వీడియోస్ చేయడానికి నాకు మోటివేషన్ గా ఉంటుంది. ఓకే, ఇప్పుడు ఈ స్ట్రైట్ లైన్ ఇన్క్లైన్ టు వన్ ప్లేన్ ఎలా ఉంటుందో చూద్దాం. A straight line of 100 mm long is parallel to VP. ఒక లైన్ ప్యారలల్ టు VP ఉంది అని అంటే దాని అర్థం ఏంటంటే దాని రెండు ఎండ్స్ కూడా అంటే AB రెండు కూడా ఒకే డిస్టెన్స్ లో ఉన్నాయి అని అర్థం. ఓకే, అండ్ ఇస్ మేకింగ్ యాంగిల్ 30 degrees విత్ HP. సో ఇప్పుడు లైన్ ప్యారలల్ టు VP అంటే ఏ సపోజ్ 40 mm 30 mm in front of VP. సపోజ్ ఈ డిస్టెన్స్ VP నుంచి 30 mm ఉంటే B కూడా 30 mm డిస్టెన్స్ లోనే ఉన్నప్పుడు దాన్ని ప్యారలల్ టు VP అని చెప్తాం. ఈ లైన్ ఒక లైన్ ప్యారలల్ గా VP కి ఉన్నప్పుడు ఫ్రంట్ వ్యూలో చూసినప్పుడు దాని ట్రూ లెంగ్త్ కనిపిస్తుంది. అంతేకాకుండా ఇది ఏదైనా యాంగిల్ కనుక చేస్తూ ఉంటే వర్టికల్ ప్లేన్ తో ఆ యాంగిల్ కూడా కనిపిస్తుంది. ఇక్కడ 30 degrees యాంగిల్ HP తో చేస్తుంది. అది ఒక లైన్ హెచ్పి గనక ఒక లైన్ ప్యారల్ గా డ్రా చేస్తే ఈ లైన్ కి ఈ 30 degrees యాంగిల్ చేస్తూ ఉందన్నమాట మన ఏబి అనే లైన్. సో ఇప్పుడు ఫ్రంట్ వ్యూలో కనుక చూసినప్పుడు ఈ ఏబి ప్రొజెక్షన్స్ ఇక్కడికి వర్టికల్ ప్లేన్ మీద ఎలా వస్తాయి, ఈ రెండు జాయిన్ చేస్తే మనకి ఇది ఫ్రంట్ వ్యూ అవుతుంది. సో దీన్ని A' B' అని కనుక పిలిస్తే ఈ ప్రొజెక్షన్ ఎలా ఉంటుందంటే హారిజాంటల్ ప్లేన్ అంటే రిఫరెన్స్ లైన్ కనుక ప్యారలల్ గా ఒక లైన్ డ్రా చేస్తే ఈ 30 degrees యాంగిల్ దాన్ని జనరల్ గా థీటాతో డినోట్ చేస్తాం. ఈ 30 degrees యాంగిల్ చేస్తూ ఉంటుంది. సో దీన్ని కనుక పైనుంచి చూసినట్లయితే ఇది హారిజాంటల్ ప్లేన్ కి కొంత యాంగిల్ చేస్తుంది కాబట్టి దీని మీదకి డ్రా చేసే ప్రొజెక్షన్ ఎలా ఉంటుందంటే పాయింట్ ఏ ఏమో ఇలా వస్తుంది, బి ఇక్కడ వస్తుంది, ఈ రెండు ఏబి జాయిన్ చేస్తే ఇలా వచ్చింది. అంటే ఈ ప్రొజెక్షన్ యొక్క లెంగ్త్ ఎలా ఉంటుందంటే ఆ ఏబి యాక్చువల్ లెంగ్త్ అంటే ట్రూ లెంగ్త్ కంటే కూడా తక్కువ ఉంటుంది. ఎందుకనంటే ఇది కొంత యాంగిల్ చేస్తుంది కాబట్టి హెచ్పితో. సో ఇదేమో టాప్ వ్యూ తక్కువ లెంగ్త్ ఉంటుంది, ఫ్రంట్ వ్యూలో ఎక్కువ లెంగ్త్ ఉంటుంది. ఇప్పుడు మనం ఈ ప్రొజెక్టర్స్ డ్రా చేసాం. వీటి నుంచి అంటే A' నుంచి B' నుంచి AB నుంచి రిఫరెన్స్ లెవెల్ మీదకి ప్రొజెక్టర్స్. అలాగే దీన్ని మనం డ్రాయింగ్ షీట్ మీద ఎలా రిప్రజెంట్ చేయాలో చూద్దాం. రిఫరెన్స్ లైన్ తీసుకున్నాం XY అని. దీనికి ఒక 40 mm డిస్టెన్స్ లో ఒక పాయింట్ మార్చేద్దాం. ఎందుకంటే A 40 mm అబోవ్ HP ఉంది కాబట్టి. సో ఈ పాయింట్ A' అవుతుంది. ఈ A' నుంచి మనం ఒక 30 degrees యాంగిల్లో ఒక లైన్ డ్రా చేద్దాం. ఒక 30 degrees యాంగిల్లో ఒక లైన్ డ్రా చేసి దానికి 100 mm మార్క్ చేద్దాం. ఇక్కడ 100 mm లెంగ్త్ మార్క్ చేస్తే ఇది A' అవుతుంది, ఇది B' అవుతుంది. దీని ఫ్రంట్ వ్యూలో 100 mm లాంగ్ ఉంది కాబట్టి ఇది లైన్ విపికి ప్యారల్ గా ఉంది కాబట్టి ఫ్రంట్ వ్యూలో మనకు కనిపించేదే ఇది ట్రూ లెంగ్త్ అవుతుంది. సో ఈ విధంగా మనం ఫ్రంట్ వ్యూ డ్రా చేస్తాం 30 degrees యాంగిల్లో హెచ్పికి. ఇప్పుడు దీన్ని టాప్ వ్యూ డ్రా చేయాలంటే A' నుంచి B' నుంచి ప్రొజెక్టర్స్ డ్రా చేస్తే ఈ లైన్ విపికి ప్యారలల్ గా ఉండడమే కాకుండా 30 mm ఇన్ ఫ్రంట్ ఆఫ్ విపి అంటే 30 mm డిస్టెన్స్ లో ఉంది. అంటే ప్యారలల్ గా రిఫరెన్స్ లైన్ కి ఒక 30 mm డిస్టెన్స్ లో మనం ఒక లైన్ కనుక డ్రా చేస్తే ఇది ఏబి టాప్ వ్యూ అవుతుంది. ఓకే, సో 30 mm డిస్టెన్స్ లో మనం లైన్ డ్రా చేస్తాం. సో ఇలా సో A' B' ఏమో ఫైనల్ ప్రొజెక్షన్ అవుతుంది ఫ్రంట్ వ్యూలో, ఏబి అనేది టాప్ వ్యూ అవుతుంది. ఓకే, సో ఇక్కడ మనం పైనుంచి చూసినప్పుడు అంటే ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే పైనుంచి చూస్తున్నప్పుడు ఈ లైన్ ఏ ప్రొజెక్షన్ బి ప్రొజెక్షన్ ఇక్కడ వచ్చి టాప్ వ్యూలో మనకు వచ్చే ఈ లెంగ్త్ 100 mm ఉండదు. కాబట్టి హెచ్పితో యాంగిల్ చూస్తున్నప్పుడు టాప్ వ్యూలో వచ్చే లెంగ్త్
ట్రూ లెంగ్త్ కంటే తక్కువ ఉంటుంది అనమాట ఈ విధంగా. సో నెక్స్ట్ 100 mm లాంగ్ లైన్ ప్యారలల్ టు హెచ్పి. ఓకే, ప్యారలల్ టు హెచ్పి అంటే ఏ కానీ బి కానీ రెండు సేమ్ హైట్ లో ఉన్నాయి అని అర్థం. ఒకే డిస్టెన్స్ లో హెచ్పికి ఉన్నప్పుడు హెచ్పి నుంచి దాన్ని ప్యారలల్ టు హెచ్పి అంట. అండ్ ఇట్స్ మేకింగ్ 45 degrees యాంగిల్ టు విపి. ఇక్కడ కనుక ఒక లైన్ కనుక డ్రా చేస్తే ప్యారలల్ టు విపి ఈ లైన్ తో 45 degrees యాంగిల్ చేస్తుంది. జనరల్ గా దాన్ని విపితో చేసే యాంగిల్ ని 5 తో ఇండికేట్ చేస్తాం, లేదా ఇది 45 degrees యాంగిల్ అనమాట. సో ఇది లైన్. మనం దీని ప్రొజెక్షన్స్ డ్రా చేయాలి. టాప్ వ్యూలో చూసినప్పుడు ఇది ప్యారలల్ గా హెచ్పికి ప్యారలల్ గా ఉంది కాబట్టి దీని ట్రూ లెంగ్త్ కనిపిస్తుంది. దాని ట్రూ లెంగ్త్ ఇలా ఉంటుంది అనమాట ప్రొజెక్షన్ టాప్ వ్యూలో. సో ఇది ఏబి అనుకుంటే ఇదేమో 45 degrees యాంగిల్లో ఉంటుంది. దీన్నే ఫ్రంట్ వ్యూలో చూసినప్పుడు ఇది విపితో యాంగిల్ చేస్తుంది కాబట్టి ఏ ఏమో ఇక్కడ, బి ఇక్కడ ఇలా వస్తుంది. హారిజాంటల్ ఈ లైన్ హారిజాంటల్ ప్లేన్ కి ప్యారలల్ గా వస్తుంది, ఏ డాష్ బి డాష్ అవుతుంది. కానీ దీని ఫ్రంట్ వ్యూలో దీని లెంగ్త్ చూస్తే ట్రూ లెంగ్త్ కంటే తక్కువ ఉంటుంది. ఓకే, సో ఈ విధంగా మనం ప్రొజెక్షన్స్ ని డ్రా చేస్తాం. ఇక్కడ మనం రిప్రజెంట్ చేయడం ఎలాగో చూద్దాం డ్రాయింగ్ షీట్ మీద. సో XY తీసుకున్నాం. XY తీసుకుని ఇక్కడ ఏం చేస్తున్నాం అంటే ఫస్ట్ టాప్ వ్యూ ఎక్కడ ఉందో మార్చేద్దాం. టాప్ వ్యూ ఇట్స్ వన్ ఎండ్ ఈజ్ 30 mm ఇన్ ఫ్రంట్ ఆఫ్ విపి. 30 mm డిస్టెన్స్ లో మనం ఒక పాయింట్ తీసుకున్నాం, దాన్ని పాయింట్ ఏ అనుకున్నాం టాప్ వ్యూ. ఓకే, అండ్ టాప్ వ్యూ ఎలా ఉంది, విపితో 45 degrees యాంగిల్ చేస్తుంది. ఈ లైన్ విపి హెచ్పికి ప్యారలల్ గా ఉండడమే కాకుండా విపికి 45 degrees యాంగిల్ చేస్తుంది కాబట్టి ఈ 45 degrees లో టాప్ వ్యూలో కనిపిస్తుంది. సో 45 degrees లో మనం ఒక లైన్ డ్రా చేద్దాం. అంటే ఏబి అనేది ఈ లైన్ మీద ఉండాలి. బి ఈ లైన్ మీద ఎక్కడో ఉండాలి. ఎక్కడ ఉంటుంది, హెచ్పికి ప్యారలల్ గా ఉంది కాబట్టి టాప్ వ్యూలో మనకు కనిపించేది ట్రూ లెంగ్త్. కాబట్టి ఏ నుంచి 100 mm డిస్టెన్స్ లో కనుక మనం ఒక ఆర్క్ డ్రా చేస్తే ఇదే పాయింట్ బి అవుతుంది. ఈ డిస్టెన్స్ 100 mm అన్నమాట. ఇదే మన టాప్ వ్యూ అవుతుంది. సో ఇప్పుడు బి నుంచి ఒక ప్రొజెక్టర్ డ్రా చేసాం. ఇంతవరకు టాప్ వ్యూ వచ్చింది. ఇప్పుడు ఫ్రంట్ వ్యూ డ్రా చేయాలి అని అంటే ఫ్రంట్ వ్యూ ఎక్కడ ఉంది, లైన్ 60 mm అబోవ్ హెచ్పి ఉంది. ప్యారలల్ గా హెచ్పికి ప్యారలల్ గా ఉంది, 60 mm అబోవ్ హెచ్పి ఉంది. అంటే ఈ ఏ నుంచి బి నుంచి ప్రొజెక్టర్స్ డ్రా చేద్దాం. ఓకే, అంతేకాకుండా రిఫరెన్స్ లైన్ కి ప్యారలల్ గా ఒక 60 mm డిస్టెన్స్ లో ఒక లైన్ కనుక డ్రా చేస్తే అది మన ఫ్రంట్ వ్యూ ఈ లైన్ మీద ఉంటుంది. ఎక్కడ ఉంటుంది, ఏ నుంచి డ్రా చేసిన ప్రొజెక్టర్ మీద ఏ డాష్, ఈ ప్రొజెక్టర్ మీద బి డాష్ ఉండాలి. అంతేకాకుండా ఏబి అనేవి ఏ అండ్ బి రెండు కూడా ఈ లైన్ మీదే ఉండాలి. కాబట్టి ఈ ఇంటర్సెక్షన్ పాయింట్ ఏ అవుతుంది, ఈ ఇంటర్సెక్షన్ పాయింట్ బి అవుతుంది. సో ఏ డాష్ బి డాష్ అన్నమాట. సో ఈ విధంగా ఒక లైన్ వర్టికల్ ప్లేన్ తో యాంగిల్ చేస్తున్నప్పుడు విపికి హెచ్పికి ప్యారలల్ గా ఉండి విపికి యాంగిల్ చేస్తున్నప్పుడు ఈ విధంగా ఉంటాయి అన్నమాట ప్రొజెక్షన్స్. ఓకే, నౌ 100 mm లాంగ్ ఈజ్ ఇన్ విపి. విపిలోనే ఉందట ఆ లైన్, ఎంటైర్ లైన్ విపిలో ఉంది. మేకింగ్ అన్ యాంగిల్ విత్ హెచ్పి, హెచ్పితో యాంగిల్ చేస్తుంది. ఓకే, ఇక్కడ మనకి ఏం చేస్తారంటే ఫైండ్ ఇట్స్ ఇంక్లినేషన్ విత్ హెచ్పి, యాంగిల్ కనుక్కోవాలి. హెచ్పితో యాంగిల్ ఎంత చేస్తుందో ఇవ్వలేదు, ఇండైరెక్ట్ గా మనకి ఇచ్చిన డేటాని బట్టి ఆ యాంగిల్ ఎంతో మనం కనుక్కోవాలి. ఎలాగో చూద్దాం. సో ఇక్కడ ప్రొజెక్ట్ రిఫరెన్స్ లైన్ తీసుకున్నాం. ఇచ్చిన డేటాని యాజ్ ఇట్ ఈస్ గా మనం రిప్రజెంట్ చేద్దాం. ఫస్ట్ 1 and A is 20 mm అబోవ్ హెచ్పి. అంటే ఇక్కడ రిఫరెన్స్ లైన్ నుంచి ఒక ప్యారలల్ గా ఒక 20 mm డిస్టెన్స్ లో ఒక లైన్ డ్రా చేస్తే ఈ లైన్ మీద ఏ అనే పాయింట్ ఫ్రంట్ వ్యూ ఉండాలంటే ఏ డాష్. ఎక్కడ ఒక పాయింట్ ఏదో ఒకటి తీసుకుందాం 20 mm డిస్టెన్స్ లో. సో ఒక పాయింట్ తీసుకొని దాన్ని ఏ డాష్ అన్నాం. ఓకే, దీని నుంచి ప్రొజెక్టర్ డ్రా చేస్తే మనకి ఏ అనేది రిఫరెన్స్ లైన్ మీద వస్తుంది. ఎందుకని, ఈ లైన్ అనేది విపిలోనే ఉంది కాబట్టి, అంటే దాని టాప్ వ్యూ లైన్ యొక్క టాప్ వ్యూ రిఫరెన్స్ లైన్ మీదే ఉంటుంది. అంటే ఏ కానీ బి కానీ రెండు రిఫరెన్స్ లైన్ మీదే ఉంటాయి. కాబట్టి
దీని నుంచి డ్రా చేసే ఒక ప్రొజెక్టర్ మీద ఇది ఏ అవుతుంది. ఇప్పుడు బి కూడా రిఫరెన్స్ లైన్ మీదే ఉంది కాబట్టి ఇక్కడ నుంచి మనం 60 mm డిస్టెన్స్ లో ఒక లైన్ కనుక డ్రా చేస్తే రిఫరెన్స్ లైన్ మీద ఇక్కడ వచ్చే ఈ పాయింటే బి అవుతుంది. ఓకే, సో ఎంటైర్ లైన్ ఈ లైన్ మొత్తం కూడా వర్టికల్ ప్లేన్ లోనే ఉంది కాబట్టి ఏబి రిఫరెన్స్ లైన్ మీద వచ్చాయి. ఈ 60 mm డిస్టెన్స్ ని ఇక్కడ మార్చేసాం. 60 mm లాంగ్ ఇన్ ద టాప్ వ్యూ కాబట్టి, ఓకే, ద టాప్ వ్యూ 60 mm లెంగ్త్ ఉంది కాబట్టి ఇప్పుడు ఏం చేద్దాం, బి డాష్ ఒకే లైన్ మీద ఉండాలి. బి అండ్ బి డాష్ ఒకే లైన్ మీద ఉంటాయి కాబట్టి ఒక ప్రొజెక్టర్ డ్రా చేద్దాం. ఇప్పుడు ఫ్రంట్ వ్యూలో మనకి ఈజ్ ఇన్ ట్రూ లెంగ్త్ కనిపిస్తుంది కాబట్టి, ఓకే, ద లైన్ ఈస్ లాంగ్ ఇన్ 100 mm లాంగ్ ఇన్ ద విపి అండ్ ఈస్ మేకింగ్ యాంగిల్ విత్ హెచ్పి అండ్ ప్యారలల్ టు విపి అన్నమాట. ఓకే, కాబట్టి ఈ 100 mm లాంగ్ తీసుకుని ఒక ఏ డాష్ నుంచి 100 mm లెంగ్త్ తో ఒక ఆర్క్ డ్రా చేస్తే ఇక్కడ మనం ఈ ప్రొజెక్టర్ మీద పాయింట్ బి అనేది ప్రొజెక్టర్ మీద ఉండాలి, ప్లస్ ఏ డాష్ నుంచి 100 mm డిస్టెన్స్ లో ఉండాలి కాబట్టి ఒక ఆర్క్ 100 mm రేడియస్ తో డ్రా చేస్తే ఇదే బి డాష్ అవుతుంది. సో ఏ డాష్ బి డాష్ జాయిన్ చేద్దాం. ఏ డాష్ బి డాష్ జాయిన్ చేస్తే మనకి ఇది ఫ్రంట్ వ్యూ అవుతుంది. దీన్ని హైలైట్ చేద్దాం. ఫ్రంట్ వ్యూ అండ్ టాప్ వ్యూ రెండు హైలైట్ చేసుకుని ఇప్పుడు ఈ యాంగిల్ ఎంత ఉందో కనుక మెజర్ చేస్తే ఇదే హెచ్పితో ఎంత యాంగిల్ చేస్తుందో తెలుస్తుంది. సో ఈ విధంగా ఇది హెచ్పితో చేసే యాంగిల్ అనమాట. ఓకే, నౌ ఈ విధంగా మనం ప్రొజెక్టర్స్ డ్రా చేద్దాం. ఇంకో ప్రాబ్లం చూద్దాం. ఏబి ప్యారలల్ టు విపి, ఓకే, అండ్ మేకింగ్ యాంగిల్ సమ్ యాంగిల్ విత్ విపి విత్ హెచ్పితో యాంగిల్ చేస్తుంది. ఇక్కడ ట్రూ లెంగ్త్ కనుక్కోమన్నారు, ఇంక్లినేషన్ విత్ హెచ్పి యాంగిల్ ఎంతో ఇవ్వలేదు మనకి. మేకింగ్ యాంగిల్ విత్ హెచ్పి అన్నారు కానీ ఎంత యాంగిల్ ఇవ్వాల, మనల్ని ఈ రెండు కనుక్కోమన్నారు. ట్రూ లెంగ్త్ కూడా ఇవ్వాల, ఇక్కడ ట్రూ లెంగ్త్ కూడా కనుక్కోవాలి. దీనికి ఏం చేద్దామంటే ఇచ్చిన డేటాని యాజ్ ఇట్ ఈస్ గా రిప్రజెంట్ చేద్దాం ఫస్ట్. సో ఒక రిఫరెన్స్ లైన్ తీసుకున్నాం. ఓకే, ఇట్స్ ఎండ్ ఏ ఈజ్ A 20 mm above HP. Okay, its end A is 20 mm above HP. ఒక 20 mm డిస్టెన్స్ లో ఒక లైన్ డ్రా చేసాం. ఓకే, ఇది పాయింట్ ఏ అనుకున్నాం. ఫ్రంట్ వ్యూ అంటే ఏ డాష్. దీని నుంచి ఒక ప్రొజెక్టర్ డ్రా చేస్తే దీని టాప్ వ్యూ కూడా దీని మీదే ఉండాలి, ఇదే ప్రొజెక్టర్ మీద. కాబట్టి ఈ పాయింట్ ఎక్కడుంది, ఇది 15 mm ఇన్ ఫ్రంట్ ఆఫ్ విపి. అంటే లైన్ ఏబి అనేది విపికి ప్యారల్ గా ఉంది, 15 mm ఇన్ ఫ్రంట్ ఆఫ్ విపి ఉంది. అంటే 15 mm డిస్టెన్స్ లో రిఫరెన్స్ లైన్ నుంచి ఒక పాయింట్ మార్క్ చేస్తే ఈ పాయింటే ఏ యొక్క టాప్ వ్యూ అవుతుంది. సో ఇక్కడ పాయింట్ ఏ మార్క్ చేసాం 15 mm డిస్టెన్స్ లో. ఇప్పుడు ఇక్కడ నుంచి ఒక హారిజాంటల్ గా ఒక లైన్ డ్రా చేస్తే రిఫరెన్స్ లైన్ నుంచి ఒక 60 mm డిస్టెన్స్ లో మెషరింగ్ టాప్ వ్యూ లెంగ్త్ ఎంతో ఇచ్చారు, 50 mm. ఇట్స్ టాప్ వ్యూ ఈస్ 50 mm. సో ఏబి అనేది రిఫరెన్స్ లైన్ కి ప్యారలల్ గా ఉండాలి, ఎందుకంటే ప్యారలల్ టు విపి కాబట్టి ప్యారలల్ గా ఉండాలి. టాప్ వ్యూలో దాని లెంగ్త్ 50 mm అని ఇచ్చారు కాబట్టి ఇక్కడ నుంచి 50 mm లో ఒక లెంగ్త్ ప్రొజెక్టర్ డ్రా చేసాం. అంటే బి అనేది ఈ లైన్ మీద ఉండాలి. ఓకే, సో ఇక్కడ నుంచి మనం ఈ 50 mm డిస్టెన్స్ తో ప్యారలల్ గా డ్రా చేసినప్పుడు ఈ పాయింట్ బి అవుతుంది. ఓకే, అంటే టాప్ వ్యూ వచ్చింది మనకి. ఇప్పుడు టాప్ వ్యూ వచ్చింది ఒకటి. ఇక్కడ ఈ రెండు పాయింట్స్ నోట్ చేసుకోవాలి. ఒకటి బి డాష్ అనేది ఒకే ప్రొజెక్టర్ మీద ఉంటాయి, ఫస్ట్ పాయింట్. సెకండ్, బి ఈజ్ 40 mm అబోవ్ హెచ్పి అని ఇచ్చారు. 40 mm అబోవ్ రిఫరెన్స్ లైన్ కి 40 mm హైట్ లో ఒక లైన్ కనుక డ్రా చేస్తే ఆ లైన్ మీద మనకి బి అనే పాయింట్ ఉండాలి. సో ఇప్పుడు ఏం చేద్దాం, ఇక్కడ నుంచి ఒక ప్రొజెక్టర్ డ్రా చేస్తే ఈ ప్రొజెక్టర్ మీద ఎక్కడో సమ్వేర్ ఈ పాయింట్ ఒక చోట బి డాష్ వస్తుంది. అదే కాకుండా మనకి ఇంకోటి కూడా తెలిసింది ఏంటంటే 40 mm అబోవ్ హెచ్పి కాబట్టి ఇక్కడ నుంచి మనం కనుక ఒక 40 mm హైట్ లో ఒక హారిజాంటల్ లైన్ డ్రా చేస్తే ఈ లైన్ మీద ఉండాలి. అంటే ఈ లైన్ మీద
ఈ లైన్ మీద ప్రొజెక్టర్ మీద ఉండాలి కాబట్టి ఈ ఇంటర్సెక్షన్ పాయింటే బి డాష్ అవుతుంది. సో బి డాష్ వచ్చింది. బి డాష్ వచ్చిన తర్వాత ఏ డాష్ బి డాష్ జాయిన్ చేస్తే అదే మనకి ఫ్రంట్ వ్యూ అవుతుంది. అంతేకాకుండా అదే ట్రూ లెంగ్త్ కూడా అవుతుంది. ఎందుకని? ఈ లైన్ విపికి ప్యారలల్ గా ఉంది కాబట్టి, విపికి ప్యారలల్ గా ఉంది కాబట్టి ఇదే ట్రూ లెంగ్త్ అవుతుంది. సో ఈ లెంగ్త్ మెజర్ చేస్తే ట్రూ లెంగ్త్ ఎంతో కనుక్కోవచ్చు. ఈ యాంగిల్ ఈ లైన్ తో, ఒక హారిజాంటల్ లైన్ తో యాంగిల్ ఎంత చేస్తుందో కనుక్కుంటే అదే హెచ్పితో చేసే యాంగిల్ అని చెప్పొచ్చు. దాన్నే థీటా అని మనం చెప్తాం. సో ఈ విధంగా మనం ఇండైరెక్ట్ గా ఇంక్లినేషన్ కానీ లేదా అంటే యాంగిల్ కానీ ట్రూ లెంగ్త్ కానీ కనుక్కునే విధానం. అలాగే ఇంకో ప్రాబ్లం చూద్దాం. ఏబి ప్యారలల్ టు హెచ్పి అండ్ 35 mm అబౌవ్ హెచ్పి అండ్ మేకింగ్ 60 degrees యాంగిల్ విత్ విపి. ఓకే, లైన్ అనేది ప్యారలల్ టు హెచ్పి ఉంది, ఫస్ట్ పాయింట్. ఓకే, దాని ట్రూ లెంగ్త్ కనుక్కోమన్నారు. ఓకే, ఫైండ్ ఇట్స్ ట్రూ లెంగ్త్ అండ్ ఆల్సో ఇంక్లినేషన్ విత్ హెచ్పి. ఓకే, డేటా ఇచ్చిన డేటాని యాజ్ ఇట్ ఈస్ గా మనం రిప్రజెంట్ చేద్దాం. ఎలా? రిఫరెన్స్ లైన్ తీసుకున్నాం. ఓకే, 35 mm అబౌవ్ హెచ్పి లైన్ ప్యారలల్ టు హెచ్పి ఉంది, 35 mm అబౌవ్ హెచ్పి ఉంది. అంటే దాని ఫ్రంట్ వ్యూ ఈ లైన్ మీద ఉండాలి. ఇలా ఏబి అనేవి ఈ లైన్ మీద రావాలి. ఓకే, ఫస్ట్ ఒక పాయింట్ తీసుకొని దీన్ని ఏ అని పిలుద్దాం. అంటే ఫ్రంట్ వ్యూ ఏ డాష్. ఓకే, నౌ దాని ప్రొజెక్టరు రిఫరెన్స్ లైన్ మీద వస్తుంది. ఓకే, ఏబి హెచ్పి అండ్ 35 mm అబౌవ్ హెచ్పి ఉంది. ఓకే, సో ఏ డాష్ ఇది అవుతుంది. టాప్ వ్యూ ఏ రిఫరెన్స్ లైన్ మీద వస్తుంది. ఓకే, ఏ ఈజ్ ఇన్ విపి, ఏ విపిలో ఉంది అని చెప్పారు కాబట్టి ప్రొజెక్టర్ డ్రా చేస్తే ఈ రెండు ఏ డాష్ ఏ ఒక పాయింట్ కి ఎండ్ ఫ్రంట్ వ్యూ టాప్ వ్యూ రెండు వచ్చాయి. ఇప్పుడు ఇది ఈస్ మేకింగ్ 60 degrees యాంగిల్ విత్ విపి అని ఇచ్చారు. అంటే ఈ లైన్ 60 degrees యాంగిల్ విపితో చేస్తుంది కాబట్టి ఇక్కడి నుంచి మనం ఏ నుంచి టాప్ వ్యూలో కనిపిస్తుంది కాబట్టి 60 degrees లో ఒక లైన్ డ్రా చేస్తాం. 60 degrees లో లైన్ డ్రా చేస్తే ఇక్కడ ఏ ఉంది, బి కూడా ఇక్కడే వస్తుంది. ఎక్కడో ఈ సమ్వేర్ ఒక పాయింట్ మీద బి వస్తుంది. ఎక్కడ అన్నది మనం కనుక్కోవాలి. అంటే మనకి ట్రూ లెంగ్త్ తెలియదు కాబట్టి ఇక్కడ ఎక్కడో ఉంది, కనుక్కుందాం. ఇప్పుడు దీని ఫ్రంట్ వ్యూ మెజరింగ్ 50 mm అని అన్నారు. అంటే ఫ్రంట్ వ్యూ ఈ లైన్ మీద ఉండాలి. ఏ డాష్ బి డాష్ అనేవి అంటే ప్యారలల్ టు రిఫరెన్స్ లైన్ అనుకున్నాం. అంటే ఏ డాష్ బి డాష్ ఈ లైన్ మీద ఉండాలి. అంతేకాకుండా దాని లెంగ్త్ కూడా 50 mm అని ఇచ్చారు. అంటే ఏ డాష్ నుంచి మనం ఒక 50 mm డిస్టెన్స్ లో ఒక పాయింట్ మార్క్ చేస్తే అదే బి డాష్ అవుతుంది. ఏ డాష్ బి డాష్ హైలైట్ చేద్దాం. ఓకే, అది ఫ్రంట్ వ్యూ అవుతుంది. బి డాష్ అనేవి ఒకే రిఫరెన్స్ లైన్ మీద ఉంటాయి కాబట్టి బి డాష్ నుంచి మనం గనక ఒక ప్రొజెక్టర్ డ్రా చేస్తే ఓకే, ఈ ప్రొజెక్టర్ మీద బి అనేది ఉండాలి. అంతేకాకుండా ఈ లైన్ మీద బి ఉండాలని తెలుసు మనకి. సో ఈ లైన్ మీద ఈ ప్రొజెక్టర్ మీద బి ఉండాలంటే ఈ ఇంటర్సెక్షన్ పాయింట్ నే బి అవుతుంది. సో ఈ విధంగా మనం టాప్ వ్యూని కనుక్కోగలిగాము. ఓకే, ఇదే ఈ లెంగ్త్ కనుక ఏబి లెంగ్త్ మెజర్ చేస్తే అదే మనకి ట్రూ లెంగ్త్ ఆఫ్ ద లైన్. ఓకే, సో ఈ విధంగా మనం ప్రొజెక్షన్స్ ని డ్రా చేయొచ్చు. కావలసిన డేటాని కూడా కనుక్కునే విధానం ఇదన్నమాట. దీని మీద ఇంకొన్ని ప్రాబ్లమ్స్ నెక్స్ట్ వీడియోలో చూద్దాం. ఈ టాపిక్ బాగా అర్థమైంది అనుకుంటున్నాను. ఒకవేళ ఏమైనా డౌట్స్ కానీ క్వశ్చన్స్ కానీ ఏమైనా ఉన్నా కామెంట్ రూపంలో తెలపండి. థ్యాంక్ యూ.